ఓం శ్రీ వెంకటేశాయ నమో నమః. 12వ బృందంలో చేరి అనగా 12th సర్కిల్లో చేరి ఆత్మలింగ పూజను చేసుకుంటూ అదే సమయంలో ఆత్మగాయత్రి నోమును కూడా స్వీకరించినచో ఏర్పడే అద్భుతమైన ఫలితములను గురించి శ్రీ ఏడుకొండల స్వామి అందించే అనుగ్రహ భాషణం. శక్తులకు ఆలవాలమైన ఈ విశ్వం మార్పులను సృష్టించే సమయం ఆసన్నమైనది. ఆదిలో ఏర్పడిన శక్తి స్థితులు సంక్షేపించి చలనరహిత శక్తులైన శివశక్తులు కదలికలను స్వీకరిస్తూ ఉన్నందున ఉన్నతమైన యుగమార్పు ఘటనలు వికసిస్తూ ఉన్నవి. రక్షణ బాధ్యతను తీసుకొని ఉన్న ఏడుకొండల స్వామిని అయిన నేను వస్తు సంపదలకు అధిపతిగా వికసించి అనుగ్రహించి రక్షించాను. ఈ సమయంలో అనుగ్రహ సంపదను అతీతంగా కురిపించే శక్తులుగా మారుతున్నాను. యుగమార్పు పనికి సహాయపడుతున్న మానవ ఆత్మలను కాపాడుటయే నా మొదటి పని. కల్కి అవతారాన్ని తీసుకొని ఉన్న అగస్త్య మహర్షుల వారితో నేను కూడా కలిసిపోయి ఉన్నాను. ఈ జరిగే ఘటనలన్నీ ఉన్నతమైనవి. ప్రేమతో నిండి ఉన్న ఆత్మలను ఎన్నిక చేసుకొని వారిలో ప్రేమ అనే శక్తులనే పంపించి సత్యయుగపు మొదటి వాకిలి తెరుచుకునేందుకు మహానుభావుడైన అగస్త్యుడు ఉపయోగించిన ఆయుధములు అను సాధనములే ఆత్మగాయత్రి నోము మరియు ఆత్మలింగ పూజలు. అవును, ఒక ఆయుధము, ఒక సాధనము వీనికై ఉపయోగించబడినవి. ఆత్మగాయత్రి నోముయే ఆయుధము. ఎలా అంటే ఇది పదునైన శక్తులను కలిగినది మరియు పరిపూర్ణతతో పనిని చేయగల శక్తులను కలిగి ఉన్నది. పైన వివరించిన దానికి అనుగుణముగా ఆత్మగాయత్రి నోము ఒక ఆయుధముగాను, సత్యయుగం వాకిలి తెరిచే ఒక తాళం చెవిగాను అమరినది. ఆత్మలింగ పూజా పద్ధతి అనేది ఒక అద్భుతమైన సాధనము. 12 బృందములుగా ఏర్పడి అగస్త్యుల వారి ఆత్మలింగాన్ని తీసుకునేవారు దైవములచే ఎంపిక చేయబడ్డ ఆత్మలే. అగస్త్యుల వారి ఆత్మలింగంలో 12 దైవములు కూడా తమ తమ ఆత్మశక్తులను పంచి ఉన్నారు అన్నది నిజం. తెరవబడ్డ సత్యయుగ వాకిలిని శుద్ధి చేసి పూర్తిగా తెరిచేందుకును, తెరుచుకున్న ద్వారము ఎప్పటికీ తెరిచి ఉంచేలా చూసుకునేందుకును ఆత్మలింగ పూజలు సహాయపడతాయి. అందువలననే లింగ పూజలను నేను సాధనము అని పిలుస్తున్నాను. సంవత్సరమునకు ఒకసారి ఆత్మగాయత్రి నోము చేయబడుతున్నది. అంటే యుద్ధ సమయంలో మాత్రమే ఆయుధములు చేపట్టబడును అనే సత్యాన్ని ఇది తెలియజేస్తున్నది. తెరుచుకున్న సత్యయుగ వాకిలి ద్వారా దుష్టశక్తులు లోనికి ప్రవేశించకుండా అడ్డుకొనుటకు, అంతేకాక మంచి ఆత్మలు రక్షించబడుటకు ఈ ఆత్మగాయత్రి నోము అనేది సంపూర్ణంగా సహాయపడును. ఏడుకొండల వాడినైన నేను రక్షణ అనే పనిని స్వీకరించి ఉన్నాను. కాబట్టి సత్యయుగ వాసులను కాపాడేది కూడా నా పనియే. అంతేకాక సత్యయుగంలో ప్రవేశించేందుకై వేచి ఉన్న ప్రియమైన ఆత్మలను సత్యయుగంలో ప్రవేశింపచేసేందుకై కావలసిన శక్తిగా కూడా నేను పనిచేస్తున్నాను. నా ఆయుధములు శంఖు మరియు చక్రశక్తులు. ఆత్మగాయత్రి నోము అనే ఆయుధంగా నా శంఖు యొక్క శక్తులు పనిచేయుచున్నవి. ఆత్మలింగ పూజా పద్ధతిగా నా చక్రశక్తులే ఒక ఉన్నతమైన సాధనంగా అనగా టూల్గా నిలిచి పనిచేయుచున్నవి. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవారు భాగ్యశాలురే. చక్రశక్తులైన ఆత్మలింగ పూజ అనేది ఒక ఉన్నతమైన సాధనంగా వికసించి సత్యయుగ వాకిలి వద్ద నిలిచి ఉన్న అన్ని ఆత్మలను ఆకర్షించే పనిని చేయును. ఆత్మగాయత్రి నోము అనే శంకుశక్తులైన ఆయుధము ప్రేమ వాకిలిలో చొచ్చుకొని వెళ్ళి కేంద్రానికి చేరుకొని కరుణ అనే వాకిలి తెరుచుకునేందుకు సహాయపడును. ప్రేమ అనే వాకిలి పూర్తిగా తెరుచుకున్న ఈ స్థితిలో ఆఖరు సర్కిల్లోని అనగా 12వ సర్కిల్లోని ఆత్మలింగ పూజ సంపూర్ణం కాబోతున్నది. ఇదే సమయంలో ఆత్మగాయత్రి నోము అను ఆయుధము కూడా పనిచేయుటకు తయారుగా ఉన్నది. అత్యంత అపూర్వమైన శక్తుల కలయిక జరగనున్నది. ఆత్మగాయత్రి నోము అనే నా శంఖు శక్తుల ఆయుధము, ఆత్మలింగ పూజ అను నా చక్రశక్తులైన సాధనము ఒకేసారి పనిచేయనున్నవి. శంకుచక్రములు కలిసి పనిచేయుట అన్నది ఒక అపూర్వమైన విషయము.
12వ బృందముగాను, ఆఖరు బృందముగాను ఆత్మలింగ పూజను స్వీకరించి, అగస్త్యుల వారు అనుగ్రహిస్తున్న ఆత్మగాయత్రి సాధనను కూడా స్వీకరించి, రెండింటినీ చేసే ఆత్మలు పునీతమైన ఆత్మలు, దేవకుల ఆత్మలు. అందువలననే వారు శంకుచక్రముల శక్తులను 2 చేతులతోనూ స్వీకరించే భాగ్యాన్ని పొందగలుగుతున్నారు. శ్రీచక్ర పూజ అనే ఆత్మగాయత్రి సాధనను తీసుకొని ఆదిశక్తి సంక్షేపణకు సహాయపడే భాగ్యాన్ని, అదే సమయంలో ఆత్మలింగ పూజను స్వీకరించి శివుని విస్తరణకు సహాయపడే భాగ్యాన్ని పొందబోతున్న మానవ ఆత్మలు పవిత్రతను పొందుతున్నారు. సద్గురువుగా కల్కి అవతారంగా వెలసి ఉన్న అగస్త్య మహర్షితో ఏడుకొండల వాడినైన నేను పూర్తిగా కలిసిపోయి ఉన్నాను. నా శంకు చక్ర శక్తులను పూర్తిగా స్వీకరించే వారితో నేను కూడా పూర్తిగా కలిసిపోతాను. వారిని కాచి, కాపాడి మంచి శక్తులను కూడా ప్రసాదిస్తాను. అగస్త్యుని ప్రియ శిష్యులారా, మీరు 48 దినముల ఆత్మగాయత్రి సాధనను తీసుకోబోతున్నారు. కావున మీకు మహాశక్తులు లభించనున్నవి. శ్రీచక్రము మధ్యలో పసుపు గణపతిని ఉంచి నోము చేసే సమయంలో అగస్త్యుల వారి ఆత్మలింగమును తీసుకొని మీ ఆత్మలింగముతో కలిపి దారంతో కట్టివేయుట వలన 12వ బృందముగా మీకు రెట్టింపు ఫలము లభించగలదు. అంటే 12వ సర్కిల్ వాళ్ళు పూజ చేసుకునేప్పటికీ ఆత్మగాయత్రి 108 రోజుల సాధన ఆరంభమైపోతుంది కాబట్టి వారు 48 దినముల సాధన మాత్రమే చేయగలరు. అందుకని 2 సాధనలు ఒకేసారి చేస్తారు కాబట్టి వీళ్లకు రెట్టింపు ఫలితం దొరుకుతుంది అని చెప్తున్నారు. అంటే వీరు 12వ బృందంగా ఆత్మలింగం తీసుకొని పూజ చేసే సమయంలోనే శ్రీచక్రం తీసుకొని మధ్యలో ఆత్మలింగం పెట్టలేరు కాబట్టి పసుపు గణపతిని ఉంచి నోము చేసుకోవాలి. 48 రోజుల్లోనే 2 సాధనలు పూర్తయిపోతాయి. అందువలన వీరికి రెట్టింపు ఫలితం వస్తుంది అని స్వామి చెప్తున్నారు. ఇది కొంచెం కష్టతరమైన పనియే అయినను 12 సంవత్సరముల పాటు అన్నాహారాలు మాని దైవాన్ని కరిగి కరిగి భక్తితో ధ్యానించి తపస్సు చేసేవారు పొందే ఫలితాన్ని వీరు పొందగలరు. 12 సంవత్సరముల తపఃఫలితాన్ని 48 దినముల పాటు చేసే ఈ 2 పూజా పద్ధతుల వలన మీరు పొందగలరు. దేవకుల ఆత్మలకు మాత్రమే ఇటువంటి భాగ్యము లభించును అను సత్యాన్ని తెలుసుకోండి. దీనివలన సత్యయుగం విస్తరించును, లోకమంతటా ప్రశాంతత పరచుకొనును, మానవుల బ్రెయిన్లోని శక్తులు పెరుగును. దీనిని అర్థం చేసుకొని ఈ సత్యాలను అందరికీ అర్థమయ్యేలా వివరించి సత్యయుగ వికాసానికి తోడ్పడుతున్న ప్రియ శిష్యులకు నేను శంకుచక్ర శక్తులను ప్రసాదిస్తాను. ఆత్మలింగ పూజతో పాటుగా ఆత్మ గాయత్రి నోమును కూడా చేసుకొనుటకై మానవ ఆత్మలను ప్రేరేపిస్తున్న ప్రియ శిష్యులు 12 సంవత్సరాల తపఃఫలితాన్ని పొందగలరు. అంతేకాక విస్తరించే శివుని పాలనలో ప్రథమ స్థానాన్ని వీరు ఆక్రమించగలరు. ఉన్నతమైన శక్తులు పెరగాలని పరిపూర్ణమైన ఆశీస్సులు అందిస్తున్నాను.